ఏపీలో ఈసీ తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు అనుమతిని ఇవ్వకపోవడం ఏంటంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్ కు ఈసీ అనుమతినిచ్చిందని అంటున్నారు సజ్జల. కానీ ఏపీలో పథకాల నిధుల విడుదలను ఈసీ నిలిపివేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తుంది. మళ్ళీ ఒకటి వచ్చింది. సాయంత్రమే మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు సభలో. మనకు రావాల్సిన పథకాలు రెగ్యులర్ ఇస్తున్నవి, చేయూత, ఆసరా సౌకర్యమైంది, ఇంకా కొంచెం ఉంది, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది రెగ్యులర్గా ఇస్తున్నది విద్యా దీవెన, అలాగే సున్నా వడ్డీకి సంబంధించి 5-6కి సంబంధించిన పథకాలు పెడితే అవి వాటిలో విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఎలక్షన్ల తర్వాత ఇచ్చుకోండి అని ఈరోజు లెటర్ వస్తుంది. ఇది ఎట్లా జరిగింది? పక్కన తెలంగాణలో వడగళ్ళ వానలకు సంబంధించింది అమౌంట్ కొంచెమే, కానీ రైతులది ఎదురు కొత్తది మళ్ళీ ఒకటి వచ్చింది. ఇక ఏపీలో పలు రకాల ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదలకు నో చెప్పింది. ఇక తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు అనుమతిని నిరాకరించింది ఈసీ. 610 కోట్ల రూపాయల విద్యా దీవెన నిధులు విడుదలకు కూడా నిరాకరించింది. బకాయిల విడుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతి కోరగా ఈసీ నో చెప్పింది. జరిగింది. పక్కన తెలంగాణలో వడగళ్ళ వానలకు సంబంధించింది అమౌంట్ కొంచెమే, కానీ రైతులది ఎదురు కొత్తది మళ్ళీ ఒకటి వచ్చింది. సాయంత్రమే మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు సభలో. మనకు రావాల్సిన పథకాలు రెగ్యులర్ ఇస్తున్నవి, చేయూత, ఆసరా సౌకర్యమైంది, ఇంకా కొంచెం ఉంది, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది రెగ్యులర్గా ఇస్తున్నది విద్యా దీవెన. రైట్. ఏపీలో పలు రకాల ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి వైసీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రైట్, మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర మనకి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర. అక్షయ, ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న కొన్ని ఆన్గోయింగ్ స్కీమ్స్ సంబంధించి నిధుల విడుదల కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి నిధుల విడుదలను నిలిపివేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత నిధుల విడుదల చేయాలని కూడా ఈసీ స్పష్టం చేస్తుంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొనసాగుతున్న స్కీమ్స్ కాబట్టి నిధుల విడుదలను ఎందుకు ఆపింది? కూటమి నేతల ఒత్తిడితోనే ఈసీ నిర్ణయం తీసుకున్న అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చిందని తెలంగాణకు ఒక రకంగా నిర్ణయం, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా ఈసీ ఏ విధంగా నిర్ణయం తీసుకున్న అంశాన్ని ప్రధానంగా వైసీపీ ప్రస్తావించింది. దీనికి సంబంధించి ఈసీకి మరోమారు విజ్ఞప్తి చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. మొత్తం మీద మాత్రం కూటమి నేతలు ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆన్గోయింగ్ స్కీమ్స్ నిలిపివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆగ్రహాన్ని వైసీపీ వ్యక్తం చేస్తుంది. నేతలంతా కూడా ఈసీ తీరును తప్పుపడుతున్నారు. అక్షయ. ఓకే రాఘవేంద్ర.